నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక మాటని తెలుసుకుందాము. ఒక 5 విషయాలు మనం ఎవరితో ఎప్పుడు కూడా షేర్ చేసుకోకూడదు. అవి ఏంటంటే, మనము ఫ్యూచర్లో ఏ ప్లాన్స్ అయితే మనం కలిగి ఉన్నామో, ఏమైతే మనం చేయబోతున్నామో ఆ విషయాలు ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెప్పకూడదు. ఎందుకంటే కొంతమంది అవి జరగకుండా మనకు ఆటంకంగా నిలబడతారు. కాబట్టి అవి మాత్రం షేర్ చేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలే కావచ్చు, లేకపోతే ఏదైనా కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విషయాలు కూడా ఎవరితో కూడా మనము షేర్ చేసుకోకూడదు. అలాగే ఇంకొక విషయము, ఒక బలహీనతలు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క మైనస్ పాయింట్స్, బలహీనతలు ఏమై ఉన్నాయో అవి కూడా ఎప్పుడు కూడా ఎవరితో కూడా మనము షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈరోజు మనకు స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళతో మన బలహీనతను మనము షేర్ చేశామంటే, రేపు వాళ్ళు మనకు శత్రువులుగా మారినటువంటి సమయంలో అదే వాళ్ళకు బలంగా మారుతుంది. మన బలహీనతనే వాళ్ళు బలంగా ఉపయోగించుకుంటారనమాట. కాబట్టి అలాంటి విషయాలు కూడా ఎవరితో కూడా ఎప్పుడూ షేర్ చేసుకోవద్దు. అలాగే మీకున్నటువంటి ఆస్తులు ఏమైతే ఉన్నాయో, ప్రాపర్టీల విషయం కూడా ఎవరితో కూడా ఎప్పుడు కూడా షేర్ చేసుకోకూడదు. అలాగే గతంలో మీకు అయినటువంటి ఫెయిల్యూర్స్, మీరు ఓడిపోయినటువంటి విషయాలు, మీరు మిమ్మల్ని వెనక్కి లాగేసినటువంటి విషయాలు కూడా ఎవరితో కూడా ఎప్పుడు కూడా షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ కొన్ని విషయాలు మనం ఎప్పుడు కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. అవి వాటిని మనమే సాధించుకోవాలి. వాటిని సాధించి మనము తర్వాత జనాలకు మనం ఏంటి అనేటువంటిది చూపించాలి. అంతేకాని మనం షేర్ చేసుకొని మనం తక్కువ అయిపోవటము జరగకూడదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా, ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.